ఈరోజు ఎటువంటి దౌర్భాగ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి విలువైన ఈ అవయవాలతో. విలువైన ఈ కాలంలో ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు మనిషి. అందుకే మనిషి జీవితం పతనావస్థకు చేరింది. నిజంగా ఈ కాలాన్ని మీరు అర్థంగా వాడుతున్నారే? దేవుడిచ్చిన ఈ దేహాన్ని, ఈ జీవితాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారే? వృధాగా వాడేస్తున్నారే మీరు? దీనివల్ల మీకేమైనా క్షేమమా? అదే అడుగుతున్నాడు అక్కడ. నీడవలే తమ దినములను వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరం ఎవరు చెబుతారు తండ్రి? వాళ్ళకి వాళ్ళ జీవిత పరమార్థాన్ని వాళ్ళకి ఎవరు చెబుతారు కన్న తండ్రి? తిరిగి తీసుకురాని ఈ కాలాన్ని వాళ్ళకి ఎందుకు ఇచ్చావో ఈ ప్రపంచానికి ఎవరు చెబుతారు కన్న తండ్రి? ఎలా తెలుసుకుంటారు కన్న తండ్రి? ఒకనాడు జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారండి, ఇష్టం వచ్చినట్టు. మనకి ఇష్టం వచ్చినట్టు వాడుకోవటానికి ఈ అవయవాలు మనకి ఇవ్వలేదండి. ఎవరో తెలుసా? మీ అవయవాలను నీతిని సాధించండి. ఏ నీతిని అంటే దేవుని నీతిని సాధించడానికి మీకు అవయవాలను ఇచ్చాడు. దేవుణ్ణి మహిమపరచడానికి అవయవాలు మీకు ఇచ్చాడు. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఎవరిది? గాడ్.